ఈ వీడియో ద్వారా మీరు టాలీ ప్రైమ్ రిలీజ్ 2.1 నుంచి జనరేట్ చేసిన ట్రాన్సాక్షన్స్ మరియు మాస్టర్స్ యొక్క ఎడిట్ లాగ్ను ఏ విధంగా చూసుకోవాలి అనే ప్రక్రియ గురించి తెలుసుకోబోతున్నారు. మీరు వివిధ కంపెనీల అకౌంట్స్ను మేనేజ్ చేస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండొచ్చు, లేదా మీకు వివిధ కంపెనీలు కలిగి ఉండొచ్చు. వాటిలో కొన్ని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోకి రాకపోవచ్చు. అయితే ఎంసీఏ పరిధిలోకి వచ్చే కంపెనీలకు మాత్రం ఆడిట్ ట్రయల్ కాంప్లైంట్స్ అవసరం. అయితే మీరు మీ కంపెనీల ఫినాన్షియల్ డేటాలో జరిగే యాక్టివిటీస్ని ట్రాక్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు టాలీ ప్రైమ్ రిలీజ్ 2.1లో ఉన్న ఎడిట్ లాగ్ ఫీచర్ను ఉపయోగించి మీ ఫినాన్షియల్ డేటాలో జరిగే మార్పులను ట్రాక్ చేయడానికి టాలీ మిమ్మల్ని అనుమతిస్తుంది. టాలీ ప్రైమ్ రిలీజ్ 2.1 మరియు తర్వాత వెర్షన్స్లో ఎడిట్ లాగ్ను ఎలా ఎనేబుల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ప్రెస్ ఆల్ట్-K తరువాత ఆల్టర్ని క్లిక్ చేయండి. కంపెనీ ఆల్టరేషన్ స్క్రీన్లో F12 కాన్ఫిగరేషన్ని ప్రెస్ చేయండి. F12 కాన్ఫిగరేషన్లో సెట్ ఎడిట్ లాగ్ అప్లికబిలిటీ అనే ఆప్షన్ని ఎస్ అని పెట్టండి. చివరిగా సేవ్ చేసేందుకు Ctrl+A అని ప్రెస్ చేయండి. ప్రస్తుత స్క్రీన్లో ఎనేబుల్ ఎడిట్ లాగ్ ఎస్ అని పెట్టబడిందని మీరు చూడగలరు. సేవ్ చేసేందుకు Ctrl+A ప్రెస్ చేయండి. ఇకపై టాలీ ప్రైమ్లో వేసే ట్రాన్సాక్షన్స్, లెడ్జర్స్, స్టాక్ ఐటమ్స్, అకౌంటింగ్ గ్రూప్స్లో జరిగే మార్పులను ఎడిట్ లాగ్ ట్రాక్ చేస్తుంది. ఎటువంటి ఓచర్ టైప్లో అయినా ఓచర్ నెంబరింగ్ మెథడ్ ఆటోమేటిక్కి సెట్ చేయబడితే ఆ మెథడ్ ఆటోమేటిక్ మాన్యువల్ ఓవర్ రైడ్కి మారుతుంది. అయితే ఓచర్ నెంబర్లు మాత్రం ఇంటాక్ట్గా ఉంటాయి. ఓచర్ నెంబర్లో మార్పు జరగడం కానీ, ప్రస్తుతం ఉన్న తేదీని పాత తేదీగా మార్చిన కారణంగా కానీ ఇన్సర్షన్ ఆర్ డిలీషన్ జరిగితే ఎడిట్ లాగ్ క్రియేట్ అవుతుంది. ఓచర్ నెంబరింగ్ మెథడ్ ఆటోమేటిక్ మాన్యువల్ ఓవర్ రైడ్కి మారడం వల్ల ఓచర్ నెంబర్స్ ఏమీ చేంజ్ అవ్వవు మరియు ఎఫెక్టెడ్ ఓచర్స్కి ఎడిట్ లాగ్ కూడా క్రియేట్ అవ్వదు. కానీ మీకు అవసరమైతే ఓచర్ నెంబరింగ్ మెథడ్ని తిరిగి ఆటోమేటిక్గా మార్చవచ్చు. ట్రాన్సాక్షన్స్ యొక్క ఎడిట్ లాగ్ని ఎలా చూడాలో ఇప్పుడు చూద్దాం. టాలీ ప్రైమ్లో ఎడిట్ లాగ్ ఆప్షన్ ఎనేబుల్ చేసి ఉండడం వల్ల డేటాలో ఎంటర్ చేసిన అన్ని ఓచర్స్ యొక్క ఎడిట్ లాగ్ను వీక్షించే సదుపాయం ఉంది. డేబుక్ని ఓపెన్ చేయాలి అంటే ప్రెస్ ఆల్ట్-G లేదా టైప్ ఆర్ సెలెక్ట్ డేబుక్, ఆ తర్వాత ఎంటర్ అని ప్రెస్ చేయండి. డేట్ని చేంజ్ చేయాలంటే ప్రెస్ F2. ప్రెస్ Ctrl+B లేదా బేసిస్ ఆఫ్ వాల్యూని క్లిక్ చేయండి. ప్రెస్ ఎంటర్ ఆన్ షో రిపోర్ట్. టాలీ ప్రైమ్లో ఎడిట్ లాగ్ ఎనేబుల్ చేసి ఉండడం వల్ల ఈ సౌలభ్యం అనేది డేబుక్కి మరియు అదర్ లెడ్జర్ ఓచర్ రిపోర్ట్స్కి అందచేయబడింది. మీరు ఆల్టర్డ్, నాన్ ఆల్టర్డ్ మరియు ఆల్ ఓచర్స్ని డేబుక్లో చూడవచ్చు. మీ ఆడిటర్ ఆల్టర్డ్ ఓచర్లు మాత్రమే చూడాలి అనుకుంటే కూడా చూడవచ్చు. డిలీట్ చేసిన ఓచర్స్ని చూడకూడదు అనుకుంటే అప్పుడు ఇంక్లూడ్ డిలీటెడ్ ఓచర్స్ అనే ఆప్షన్ని నో అని పెట్టవచ్చు. సేవ్ చేసేందుకు Ctrl+A అని ప్రెస్ చేయండి. ఆల్టర్ చేసిన మరియు డిలీట్ చేయబడిన ఓచర్స్ అన్నీ ఇప్పుడు చూడగలుగుతున్నాము. ఏ ఓచర్ యొక్క ఎడిట్ లాగ్ని మీరు చూడాలనుకుంటున్నారో ఆ ఓచర్ మీద ఎంటర్ అని ప్రెస్ చేయండి. ఎడిట్ లాగ్ని చూడాలి అంటే ప్రెస్ ఆల్ట్-Q. ఎవరైతే మార్పులు చేశారో ఆ స్పెసిఫిక్ యూజర్ యొక్క వివరాలతో సహా వెర్షన్స్ యొక్క లిస్ట్ని డిసెండింగ్ ఆర్డర్లో అమర్చబడినట్టు మీరు చూడగలరు. అంతేకాకుండా మార్పులు జరిగిన తేదీ మరియు సమయం కూడా స్పెసిఫై చేయబడుతుంది. ఉన్న వాటిలో ఏదైనా వెర్షన్స్ను సెలెక్ట్ చేసుకొని ఎంటర్ బటన్ని ప్రెస్ చేయండి. అయితే మీరు లేటెస్ట్ వెర్షన్ యొక్క ఎడిట్ లాగ్ వివరాలను చూడాలనుకుంటున్నారని అనుకుందాం. ఎంటర్ బటన్ని ప్రెస్ చేయండి. డిఫరెన్సెస్ బిట్వీన్ ఎడిట్ లాగ్ వెర్షన్స్ స్క్రీన్ని మీరు చూడగలరు. మీరు పాత వెర్షన్ని ఎడమ వైపున చూడవచ్చు,
మరియు కొత్త వెర్షన్ని కుడివైపున చూడవచ్చు. ఇది ఎనేబుల్ చేసి ఉండడం వల్ల ఓచర్లో జరిగే అన్ని విధాల మార్పుల యొక్క వివరాలను మీకు తెలియజేస్తుంది. రిపోర్ట్ని కాన్ఫిగర్ చేయడానికి మీరు F12 క్లిక్ చేయండి. షో ఆల్టర్డ్ వాల్యూస్ ఓన్లీ అనే ఆప్షన్ని ఎస్గా సెట్ చేస్తే అప్పుడు మీరు పార్టీ అకౌంట్, ఐటమ్ యొక్క కాస్ట్, డేట్ వంటి ఇతర వివరాల యొక్క మార్పులను మాత్రమే మీరు ఆల్టరేషన్ హిస్టరీలో చూడగలరు. ఇప్పుడు మీరు రిపోర్ట్లో ఆల్టర్డ్ వాల్యూస్ని రెడ్ కలర్ టెక్స్ట్లో హైలైట్ చేస్తున్నట్టు మీరు చూడగలరు. F12 కాన్ఫిగరేషన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు షో కాన్ఫిగరేషన్ బేస్డ్ వాల్యూస్ సచ్ యాజ్ ఎస్ ఆర్ నో ఆర్ చేంజ్ ఫ్రమ్ బ్లాంక్ టు నాట్ అప్లికబుల్ ఆర్ ప్రైమరీ అనే ఆప్షన్ని ఎస్గా సెట్ చేస్తే అప్పుడు మీరు ఎంపిక చేసిన F12 కాన్ఫిగరేషన్కి సంబంధించిన ఓచర్ల యొక్క మార్పులను చూడగలరు. ఆల్టరేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ ద్వారా అప్డేట్ అయిన ఇంటర్నల్ ఫీల్డ్స్ని చూడాలి అనుకుంటే షో ఇంటర్నల్ ఫీల్డ్స్ అప్డేటెడ్ బై ద అప్లికేషన్ అనే ఆప్షన్ని ఎస్గా సెట్ చేయండి. సర్వీస్ సపోర్ట్ కోసం మా టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయండి 8855566768. సెట్టింగ్స్ని సేవ్ చేయాలంటే Ctrl+A అని ప్రెస్ చేయండి. ప్రొవైడ్ బయర్ డీటెయిల్స్ ఆర్ వార్న్ ఆన్ నెగటివ్ స్టాక్ బ్యాలెన్స్ అనే కాన్ఫిగరేషన్ని ఆల్టర్ చేస్తే అది కూడా మీకు రిపోర్ట్లో రెడ్ కలర్ టెక్స్ట్లో హైలైట్ చేస్తున్నట్టు చూపిస్తుంది. డీటెయిల్డ్ రిపోర్ట్ చూడటం కోసం Alt F5 ప్రెస్ చేయండి. ఇంకా మీరు షిఫ్ట్ ఎంటర్ అని లైన్ మీద ప్రెస్ చేయడం వల్ల మరిన్ని వివరాలు చూడవచ్చు. ప్లస్ కీని ప్రెస్ చేస్తే రిపోర్ట్ అనేది ఓల్డర్ వెర్షన్స్ని చూపిస్తుంది. మైనస్ కీని ప్రెస్ చేస్తే రిపోర్ట్ అనేది న్యూయర్ వెర్షన్స్ని చూపిస్తుంది. అదేవిధంగా మీరు మీ డేటాలోని ఏదైనా ఓచర్ యొక్క వెర్షన్ మధ్య ఉన్న డిఫరెన్స్ యొక్క ఎడిట్ లాగ్ వివరాలను చూడవచ్చు. మాస్టర్స్ యొక్క ఎడిట్ లాగ్ని ఎలా చూడాలో ఇప్పుడు చూద్దాం. టాలీ ప్రైమ్లో ఎడిట్ లాగ్ ఫీచర్ని ఎనేబుల్ చేసి ఉండడం వల్ల లెడ్జర్స్, స్టాక్ ఐటమ్స్ మరియు అకౌంటింగ్ గ్రూప్స్లో జరిగే మార్పుల యొక్క వివరాలను కూడా మీరు చూడగలరు. ఎందుకంటే ఈ మాస్టర్స్లో మార్పులు చేయడం వల్ల మీ ఫినాన్షియల్ డేటాపై ఎంతో ప్రభావం చూపెడుతుంది కాబట్టి అందుకోసం ఎడిట్ లాగ్ ఎనేబుల్ చేయబడింది. మీరు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ నుంచి రెస్పెక్టివ్ మాస్టర్స్ని డ్రిల్ డౌన్ చేసి ఎడిట్ లాగ్ను చూడవచ్చు. మీరు మాస్టర్ ఆల్టరేషన్ స్క్రీన్ నుండి ఎడిట్ లాగ్ కూడా చూడవచ్చు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని ఓపెన్ చేయాలి అంటే Alt+G అని ప్రెస్ చేయండి లేదా టైప్ ఆర్ సెలెక్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఎంటర్ బటన్ని ప్రెస్ చేయండి. లెడ్జర్స్ ఓపెన్ చేసిన తర్వాత Ctrl+B అని ప్రెస్ చేయండి లేదా బేసిస్ ఆఫ్ వాల్యూని క్లిక్ చేయండి. ప్రెస్ ఎంటర్ ఆన్ షో రిపోర్ట్ ఫర్. టాలీ ప్రైమ్లో ఎడిట్ లాగ్ ఎనేబుల్ చేసి ఉండడం వల్ల ఈ సౌలభ్యం అనేది చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి అందజేయబడింది. మీరు ఆల్టర్డ్ లెడ్జర్స్, నాన్ ఆల్టర్డ్ లెడ్జర్స్ మరియు అన్ని లెడ్జర్స్ని చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో చూడవచ్చు. మీరు ఆల్టరేషన్ హిస్టరీలో ఆల్టర్ చేసిన లెడ్జర్స్ని మాత్రమే చూడాలి అనుకుంటే కూడా చూడవచ్చు. ఇప్పుడు ఆల్టర్డ్ లెడ్జర్స్ని మాత్రమే చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో చూద్దాం. డిలీట్ చేసిన లెడ్జర్స్ని చూడకూడదు అని అనుకుంటే అప్పుడు ఇంక్లూడ్ డిలీటెడ్ లెడ్జర్స్ అనే ఆప్షన్ని నో అని పెట్టవచ్చు. సెట్టింగ్స్ని సేవ్ చేయాలంటే Ctrl+A అని ప్రెస్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం NIV వాలా పేజ్ని ఫాలో అవుతూ ఉండండి. ఫర్దర్ అప్డేట్స్ని కూడా మీకు తెలియజేస్తూ ఉంటాము. ఆల్టర్ చేసిన మరియు డిలీట్ చేయబడిన లెడ్జర్స్ అన్నీ ఇప్పుడు చూడగలుగుతున్నాము. ఏ లెడ్జర్ యొక్క ఎడిట్ లాగ్నైతే మీరు చూడాలనుకుంటున్నారో ఎంటర్ అని ప్రెస్ చేయండి. ఎడిట్ లాగ్ చూడాలి అంటే ప్రెస్ Alt+Q. ఎవరైతే మార్పులు చేశారో ఆ స్పెసిఫిక్ యూజర్ యొక్క వివరాలతో సహా వర్షన్స్ యొక్క లిస్ట్ని డిసెండింగ్ ఆర్డర్లో అమర్చబడినట్టు మీరు చూడగలరు. అంతేకాకుండా
మార్పులు జరిగిన తేదీ మరియు సమయం కూడా స్పెసిఫై చేయబడుతుంది. ఉన్న వాటిలో ఏదైనా వర్షన్స్ను సెలెక్ట్ చేసుకొని ఎంటర్ బటన్ని ప్రెస్ చేయండి. అయితే మీరు లేటెస్ట్ వర్షన్ యొక్క ఎడిట్ లాగ్ వివరాలను చూడాలనుకుంటున్నారని అనుకుందాం. ఎంటర్ బటన్ని ప్రెస్ చేయండి. డిఫరెన్సెస్ బిట్వీన్ ఎడిట్ లాగ్ వర్షన్స్ స్క్రీన్ని మీరు చూడగలరు. అయితే మీరు పాత వర్షన్ని ఎడమ వైపున చూడవచ్చు మరియు కొత్త వర్షన్ని కుడి వైపున చూడవచ్చు. ఇది ఎనేబుల్ చేసి ఉండడం వల్ల లెడ్జెస్లో జరిగే అన్ని విధాల మార్పుల యొక్క వివరాలను మీకు తెలియజేస్తుంది. రిపోర్ట్ని కాన్ఫిగర్ చేయాలి అంటే F12 క్లిక్ చేయండి. షో ఆల్టర్డ్ వాల్యూస్ ఓన్లీ అనే ఆప్షన్ని ఎస్గా సెట్ చేస్తే అప్పుడు మీరు జిఎస్టీ టైప్, లెడ్జర్ స్టేట్ నేమ్, డ్యూటీ టైప్ మరియు ఇతర వివరాల యొక్క మార్పులను మాత్రమే మీరు ఆల్టరేషన్ హిస్టరీలో చూడగలరు. సెట్టింగ్స్ని సేవ్ చేయాలంటే Ctrl+A అని ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు రిపోర్ట్లో ఆల్టర్డ్ వాల్యూస్ని రెడ్ కలర్ టెక్స్ట్లో హైలైట్ చేస్తున్నట్టు మీరు చూడగలరు. F12 కాన్ఫిగరేషన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు షో కాన్ఫిగరేషన్ బేస్డ్ వాల్యూస్ సచ్ యాజ్ ఎస్ ఆర్ నో ఆర్ చేంజ్ ఫ్రమ్ బ్లాంక్ టు నాట్ అప్లికబుల్ ఆర్ ప్రైమరీ అనే ఆప్షన్ని ఎస్గా సెట్ చేస్తే అప్పుడు మీరు ఎంపిక చేసిన F12 కాన్ఫిగరేషన్కి సంబంధించిన లెడ్జర్స్ యొక్క మార్పులను చూడగలరు. సెట్టింగ్స్ని సేవ్ చేయాలంటే Ctrl+A అని ప్రెస్ చేయండి. ఆల్టరేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ ద్వారా అప్డేట్ అయిన ఇంటర్నల్ ఫీల్డ్స్ని చూడాలి అనుకుంటే షో ఇంటర్నల్ ఫీల్డ్స్ అప్డేటెడ్ బై ద అప్లికేషన్ అనే ఆప్షన్ని ఎస్గా సెట్ చేయండి. ప్రొవైడ్ బయర్ డీటెయిల్స్ ఆర్ వాన్ ఆన్ నెగటివ్ స్టాక్ బ్యాలెన్స్ అనే కాన్ఫిగరేషన్ని ఆల్టర్ చేస్తే అది కూడా మీకు రిపోర్ట్లో రెడ్ కలర్ టెక్స్ట్లో హైలైట్ చేస్తున్నట్టు చూపిస్తుంది. డీటెయిల్డ్ రిపోర్ట్ చూడటం కోసం Alt F5 ప్రెస్ చేయండి. ఇంకా మీరు షిఫ్ట్ ఎంటర్ అని లైన్ మీద ప్రెస్ చేయడం వల్ల మరిన్ని వివరాలు చూడవచ్చు. ప్లస్ కీని ప్రెస్ చేస్తే రిపోర్ట్ అనేది ఓల్డర్ వర్షన్స్ని చూపిస్తుంది. మైనస్ కీని ప్రెస్ చేస్తే రిపోర్ట్ అనేది న్యూయర్ వర్షన్స్ని చూపిస్తుంది. ఇప్పుడు ఎడిట్ లాగ్ని ఎలా డిజేబుల్ చేయాలో చూద్దాం. మీ ఫినాన్షియల్ డేటాను ప్రభావితం చేసే యాక్టివిటీస్ని ట్రాక్ చేయడం ఆపివేయాలనుకుంటున్నారని అనుకుందాం. అందుకోసం మీరు ఎడిట్ లాగ్ని డిజేబుల్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ ఆల్ట్కి లేదా కంపెనీని క్లిక్ చేయండి. తరువాత ఆల్టర్ క్లిక్ చేయండి. ఎనేబుల్ ఎడిట్ లాగ్ అనే ఆప్షన్ని నోగా సెట్ చేయండి. మీరు ఎడిట్ లాగ్ని డిజేబుల్ చేస్తే మార్పులు జరిగిన వివరాల యొక్క ట్రాకింగ్ ఆపివేయబడుతుందని చెప్పే సందేశాన్ని టాలీ ప్రైమ్ మీకు డిస్ప్లే చేస్తుంది. అయితే రికార్డ్ చేయబడిన ఎడిట్ లాగ్లు అలాగే ఉంచబడతాయి మరియు మీరు మరలా ఆ ఫీచర్ని ఎనేబుల్ చేసినప్పుడు మాత్రమే ఆ లాగ్లను చూడవచ్చు. సెట్టింగ్స్ని సేవ్ చేయాలంటే Ctrl+A అని ప్రెస్ చేయండి. అందువల్ల ఓచర్స్లో, లెడ్జర్స్లో, స్టాక్ ఐటమ్స్ మరియు అకౌంటింగ్ గ్రూప్స్లో జరిగే మార్పుల యొక్క వివరాలను ట్రాక్ చేయడం నిలిపివేస్తుంది తిరిగి మీరు ఎడిట్ లాగ్ను ఎనేబుల్ చేసేంత వరకు. మరలా తిరిగి ఎడిట్ లాగ్ ఎనేబుల్ చేయాలంటే మీకు మెసేజ్ వస్తుంది. ప్రెస్ ఆల్ట్కి లేదా కంపెనీని క్లిక్ చేయండి. తరువాత ఆల్టర్ క్లిక్ చేయండి. ఎనేబుల్ ఎడిట్ లాగ్ అనే ఆప్షన్ని ఎస్గా సెట్ చేస్తే టాలీ ప్రైమ్ మీకు ఒక మెసేజ్ను డిస్ప్లే చేస్తుంది. సెట్టింగ్స్ని సేవ్ చేయాలంటే Ctrl+A అని ప్రెస్ చేయండి. ఇకపై టాలీ ప్రైమ్ ఓచర్స్లో కానీ, లెడ్జర్స్, స్టాక్ ఐటమ్స్ మరియు అకౌంటింగ్ గ్రూప్స్లో జరిగే మార్పులను ట్రాక్ చేయడం మొదలు పెడుతుందని. ఎడిట్ లాగ్కు సంబంధించిన యాక్టివిటీస్ని ఎలా వీక్షించాలో ఇప్పుడు చూద్దాం. చార్టెడ్ అకౌంటెంట్ లేదా కంపెనీ అడ్మిన్గా ఉన్న మీరు ఎడిట్ లాగ్కు సంబంధించిన యాక్టివిటీస్ని చూడాలనుకోవచ్చు. ఉదాహరణకు
మీ సంస్థలో మల్టిపుల్ యూజర్స్ కలిగి ఉండవచ్చు. అయితే మీ కంపెనీలో ఎడిట్ లాగ్ ఫీచర్ను ఎవరు ఎనేబుల్ లేదా డిజేబుల్ చేయబడ్డారో మీరు చూడవచ్చు. ప్రెస్ ఆల్ట్ కి లేదా కంపెనీని క్లిక్ చేయండి. ఎడిట్ లాగ్కు వెళ్ళి ఎంటర్ అని ప్రెస్ చేయండి. ఎడిట్ లాగ్ ఫీచర్కి ఎఫెక్ట్ అయిన యాక్టివిటీస్ యొక్క వర్షన్స్ లిస్ట్ని మీరు డిసెండింగ్ ఆర్డర్లో చూడగలరు. ఆ యాక్టివిటీ పర్ఫామ్ చేసిన యూజర్ ఎవరో, ఏ సమయాన మరియు ఏ తారీఖున చేశారో చూడవచ్చు. ఇది ఎడిట్ లాగ్కు సంబంధించిన యాక్టివిటీస్ని నియంత్రించడంలో మీకు సహాయపడుతుంది. ఇప్పుడు ఎడిట్ లాగ్ కోసం సెక్యూరిటీ కంట్రోల్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఉదాహరణకు, ఒక యూజర్కి ఓచర్ క్రియేట్ చేసేందుకు అర్హత ఇవ్వదలుచుకున్నారు, కానీ వారిని ఎడిట్ లాగ్ చూసేందుకు మాత్రం పరిమితి విధించాలి అనుకున్నారు. అందుకోసం మీరు సెక్యూరిటీ కంట్రోల్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ప్రెస్ ఆల్ట్ కే లేదా కంపెనీని క్లిక్ చేయండి. ఆపై సెక్యూరిటీ ఆప్షన్ మీద ఎంటర్ బటన్ని ప్రెస్ చేయండి. కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా అనే కాన్ఫిగరేషన్ని ఎస్గా సెట్ చేయండి. ఆ తరువాత యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సెట్టింగ్స్ని సేవ్ చేయాలంటే కంట్రోల్ ఏ అని ప్రెస్ చేయండి. ప్రెస్ ఆల్ట్ కే లేదా కంపెనీని క్లిక్ చేయండి. ఆ తరువాత యూజర్ రోల్స్, ఆపై ఎంటర్ బటన్ని ప్రెస్ చేయండి. యూజర్ని ఎడిట్ లాగ్ చూడకుండా ఉండేలా చేద్దాం అనుకున్నారు. అయితే డిసేలో ద ఫాలోయింగ్ ఫెసిలిటీస్ దగ్గర ఈ ఫెసిలిటీని యాడ్ చేయండి. ఉదాహరణకు, యూజర్ని అకౌంటింగ్ ఓచర్స్కి సంబంధించిన ఎడిట్ లాగ్ని చూడకుండా ఉండేలా చేద్దాం అనుకున్నారు. అయితే మీరు అనుకున్న రిక్వైర్మెంట్ ప్రకారం ఎటువంటి టైప్ ఆఫ్ యాక్సెస్ ఇవ్వాలో మీరు సెలెక్ట్ చేయండి. ఆ యూజర్ అకౌంటింగ్ ఓచర్స్ క్రియేట్ చేసేందుకు అనుమతి ఉంది, కానీ అకౌంటింగ్ ఓచర్స్కి సంబంధించిన ఎడిట్ లాగ్ చూసేందుకు మాత్రం అనుమతి లేదు. టైప్ ఆఫ్ యాక్సెస్ దగ్గర డిస్ప్లేని సెలెక్ట్ చేయండి. ఆ తరువాత లిస్ట్ ఆఫ్ రిపోర్ట్స్ నుంచి ఓచర్స్ని సెలెక్ట్ చేయండి. సెట్టింగ్స్ని సేవ్ చేయాలంటే కంట్రోల్ ఏ అని ప్రెస్ చేయండి. అప్పుడు యూజర్కి ఓచర్స్కి సంబంధించిన ఎడిట్ లాగ్ చూసేందుకు యాక్సెస్ ఉండదు. ఇదే విధంగా అవసరానికి తగినట్టుగా సెక్యూరిటీ కంట్రోల్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. టాలీ ప్రైమ్ రిలీజ్ 2.1లో ఎడిట్ లాగ్ను మీకు కావాల్సినప్పుడు ఎనేబుల్ చేసుకునే సౌకర్యం ఉందని చూశారు. అయితే మనం ఎడిట్ లాగ్ని ట్రాన్సాక్షన్స్కి, స్టాక్ ఐటమ్స్కి, లెడ్జర్స్కి మరియు అకౌంటింగ్ గ్రూప్స్కి చూడవచ్చు. టాలీ ప్రైమ్లో ఎటువంటి యాక్టివిటీస్ని ట్రాక్ చేయకుండా ఉండేలా ఎడిట్ లాగ్ని మీరు కావాలి అనుకున్నప్పుడు డిజేబుల్ చేయొచ్చు. అంతేకాకుండా మీరు ఎడిట్ లాగ్కు సంబంధించిన అన్ని యాక్టివిటీస్ కనిపెట్టుకొని ఉండొచ్చు మరియు కొంతమంది యూజర్లను ఎడిట్ లాగ్ను చూడకుండా ఉండేలా పరిమితం చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మరిన్ని అప్డేట్స్ కోసం మా పేజ్ని సబ్స్క్రైబ్ లేదా ఫాలో చేయండి.